హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి బర్త్డే బ్యానర్ ఫోటో ఎలా ఎడిటింగ్ చేయాలో ఎడిటర్ స్నాప్లో అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే డైలీ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ యొక్క ఫోటో అనేది మనము రిమూవ్ అయితే చేయాలి. దానికోసం మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద షేర్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్సెట్కి అయితే డైరెక్ట్గా అయితే రీడప్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఉంటుంది. సో డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్న ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఎలక్ట్రానిక్ స్నాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు 5:4 సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కింద మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఓకేనా? సో అదైతే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇంతకుముందు మనము ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసాం కదా, సో ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి ఇక్కడ జూమ్ అయితే తగ్గించుకోండి. ఓకేనా? తగ్గించుకొని ఈ విధంగా పైన పెట్టేసుకోండి, ఇట్లా ఈ విధంగా. ఓకే, పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి సో వైప్ ఎఫెక్ట్ అనేది సెర్చింగ్ చేయండి. మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్లాంగ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ యాంగిల్ అయితే ఉంటుంది. యాంగిల్ వచ్చేసి ఒక 90 degrees అయితే పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మీరు రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎండ్ అయితే ఉంటుంది. ఎండ్ అనేది మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ అయితే మూవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫెదర్ ఉంటుంది. ఈ ఫెదర్ వచ్చేసి ఈ విధంగా కొంచెం రైట్ టు లెఫ్ట్ అయితే పెట్టుకొని 7.5 ఇక్కడ మీరు చూసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క ఫోటోని ఇంకా కొంచెం జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని అంటే ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి డూప్లికేట్ లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ జూమ్కి వచ్చేసి ఇక్కడ తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకొని దాని విధంగా కొంచెం మూవ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ యొక్క ఫోటోని ల్యాంప్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటో అనేది మనకు ఈ విధంగా ముందుకైతే వస్తుంది. ఓకే, కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు కొంచెం జూమ్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లేయర్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. సో మళ్ళీ దీన్ని ఈ విధంగా తీసుకురండి. ఓకేనా? ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఒకటి జూమ్ తగ్గించుకోండి కొంచెం స్మాల్గా. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్. సో ఇలా జూమ్ తగ్గించుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని సో ఈ విధంగా డూప్లికేట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ డూప్లికేట్. ఓకే, దీన్ని ఇటు సైడ్ పెట్టేద్దాం. మళ్ళీ డూప్లికేట్. ఈ విధంగా కొన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి మీరు ఫస్ట్ కొన్ని ఫొటోస్. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. ఈ సెంటర్లో ఫోటోని కొంచెం పెద్దగా అయితే అనుకోండి. ఓకేనా? దీన్ని విధంగా పెట్టేసుకోండి. ఈ సైడ్ ఉన్న ఫోటో మనకు కరెక్ట్ లేదు. సింపుల్గా ఆ ఫోటోని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కరెక్ట్గా ఉండే విధంగా. ఓకేనా? ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా? చాలా బాగా సెట్ అయిపోయింది. కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ చేసుకుంటే చాలా బాగా అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకొని ఇక్కడ పైన రిపోర్ట్ దగ్గర మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను ఫాంట్ అనేది చేంజ్ చేశాను. ఫాంట్ నేమ్ వచ్చేసి లెమన్ మిల్క్ ఉంటుంది. మీకు నేను ఇలా యూజ్ చేసిన ఫాంట్ మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ఫాంట్ కొంచెం జూమ్ అయితే పెంచుకోండి. ఓకేనా? ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ అన్న రెడ్ అన్న పెట్టుకోండి. నేను రెడ్ కలర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి లాంగ్ షాడో అని టైప్ చేసుకోండి. మీకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బార్డర్ ఉంటుంది. బార్డర్ మీద ట్యాప్ చేసుకుని ఈ స్ట్రోక్ వచ్చి ఎనేబుల్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను టైప్ చేసుకొని చూడండి. ఈ విధంగా టైప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఇక్కడ వేరే కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను జూమ్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ లేదా బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చాలా బాగా సెట్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని
దీనికి కూడా సేమ్ ప్రాసెస్, దీనికి ఒక లాంగ్ షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇంతకుముందు యాడ్ చేస్తారు కదా, సో అదే ఎఫెక్ట్ దీనికి యాడ్ చేసుకోండి. లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఇది నచ్చకపోతే కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ లేదా వేరే కలర్. ఓకేనా, నేను ఇక్కడ బ్లాక్ పెడుతున్నాను. ఓకే, సో ఈ ఫాంట్ కూడా నచ్చకపోతే మీరు ఫాంట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి యాడ్ చేయాల్సి ఉంటుంది మంత్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు చాలా సింబల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అని అయితే మనకి ఇంకా సింబల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ యొక్క సింబల్ని యాడ్ చేసుకోండి. ఈ సింబల్ని ఈ విధంగా పైన పెట్టేసుకోండి. ఓకేనా, జస్ట్ స్మాల్గా అయితే చేసుకోండి జూమ్ ఆప్షన్కి వచ్చేసి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లేదా మీకు పింక్ కలర్ ఏది బాగుంటే మీకు అదైతే పెట్టుకోండి. నేను గ్రీన్ కలర్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మే 9 అని టైప్ చేస్తున్నాను. మీ యొక్క మంత్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసి దీనికి ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. కలర్ వచ్చేసి వైట్ లేదా వైట్ సెలెక్ట్ చేసుకోండి. బాగా సెట్ అయితే దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇవి కరెక్ట్గా సెంటర్లో ఉండే విధంగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ షేప్ని ఇంకొంచెం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇట్లా మీరు ఇక్కడ మూవ్ చేస్తూ ఉంటే మీకు ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే, ఈ యొక్క షేప్కు బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా షేప్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ బార్డర్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఓకే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు పైన ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ కరెంట్ పిఎన్జీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పెక్ట్ మీద ట్యాప్ చేసుకుని మనకు ఈ యొక్క ఫోటో అనేది మనకు ఈ విధంగా సేవ్ అనేది వస్తుంది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఫస్ట్ మీకు ఈ ఫోటో క్లారిటీగా రావాలంటే మీరు రిమినికి వెళ్ళేసి రిమిని చేసుకుంటే మీకు ఫోటో అయితే క్లారిటీగా అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో మీకు లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.